అంటే ఈశ్వరోపాసకులైనటువంటి అంటే సగుణ బ్రహ్మోపాసులకి ఈ బ్రహ్మజ్ఞానం అంటే సాక్షాత్కార బ్రహ్మ సాక్షాత్కార తత్వ సాక్షాత్కార జ్ఞానమును వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే నిర్గుణ నిరాకార ఉపాసన గురించి చెప్పిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వచ్చారుగా. ఈ సగుణ బ్రహ్మోపాసుల కంటే పాసకుల కంటే నిర్గుణ బ్రహ్మోపాసకులుగా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా మోక్షస్థితి వరకు వెళ్ళినారు అనేటువంటిది ఇక్కడ నిశ్చయమైనది. భక్తులకు కూడా ఈశ్వరానుగ్రహము నా జ్ఞానము పొంది జ్ఞానమును తెప్ప చేతనే సంసారమును తరింతురు అనేటువంటిది ఇక్కడ విషయం. సరే, అయితే ఇక్కడ మళ్ళా ఏమంటున్నారంటే దానిపైన మళ్ళా ఇక్కడ జ్ఞానులకు సంసారం లేదు, వారిని ఉద్ధరించువాడును లేడు, జ్ఞానులే ఈశ్వరుడే జ్ఞానులు, వీరికంటే జ్ఞానికి ఈశ్వరునికి భేదమే లేదు. ఓకే, సగుణ బ్రహ్మోపాసకులకును ఈశ్వరుడు సంసార సాగరము నుండి జ్ఞానముని ఇచ్చి ఉద్ధరించుననియు, నిర్గుణోపాసకులు స్వయముగానే ఆత్మసాక్షాత్కారము నుండి సంసారమును తరింతుననియు చెప్పవచ్చును. సగుణ బ్రహ్మోపాసకులు కూడా నిర్గుణోపాసకులు అయ్యే ముక్తి చెందుదురు కదా అని అనరాదు అని అంటున్నారు ఇక్కడ. అంటే సగుణ బ్రహ్మోపాసకులు సగుణ బ్రహ్మను దాటి వెళ్ళి నిర్గుణోపాసనకు ఏమిది మీకు వినిపిస్తుంది. నెట్ పోయింది, నెట్ పోయి మళ్ళీ వచ్చింది. ఓకే, వినిపిస్తుందిగా సౌండ్. ఓకే, ఈ సగుణ బ్రహ్మోపాసకులు డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఏమన్నా బ్రహ్మ సాక్షాత్కార మార్గానికి బ్రహ్మ సాక్షాత్కారములోనికి ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుపెట్టి ఈ సగుణ బ్రహ్మను దాటి వెళుతారా అని అంటే దానికి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. నిర్గుణోపాసనము జ్ఞానము కాదు, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమే జ్ఞానము. అంటే నిర్గుణోపాసన అంటే నేను ఇప్పుడు చెప్పాను చూడండి, ఏమిటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, దాన్ని కిందికి మిందిది కిందికి అట్లా అంతా దాన్ని పాండిత్యంని ఉపయోగించి నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అని చెప్తాడు. అంత బాగానే ఉంది కానీ చెప్తాడు, కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికీ బ్రాహ్మస్థితిలో ఉంటారు. కాబట్టి అట్లా కాదు ఇక్కడ. నువ్వు ఏదైతే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని నువ్వు ఏదంటున్నావో ఆ లక్ష్యమైనటువంటి స్థితిలో అతను నిలిచిపోయి సహజత్వంగా ఉన్నాడు. అలా ఉండేటువంటి వాడు బ్రహ్మ సాక్షాత్కార స్థితిని పొందినవాడు. ఇప్పుడు వీళ్ళు సగుణ బ్రహ్మను ఆరాధించిన వాళ్ళు కూడా ఈ గురువు ద్వారా బ్రహ్మజ్ఞానమును తెలుసుకొని సగుణోపాసకులకు నిర్గుణోపాసకులయ్యే ముక్తిని పొందవలనను నియమము లేదు అని అంటున్నారు ఇక్కడ. అంటే వీడు సగుణోపాసనగా ఉండి దానిని విడిచిపెట్టి నిర్గుణోపాసన స్థితిలోకి వెళ్ళి అక్కడనే మోక్షం పొందాలని లేదు అని అంటున్నారు. ఇంకా చూద్దాం. సద్గుణోపాసకులకు అంటే సగుణోపాసకులకు ఈశ్వరుడు మార్జాల కిశోర న్యాయమున సంసారమును తరింపజేయుననియు, నిర్గుణోపాసకులు మర్కట కిశోర న్యాయమును స్వయముగానే తరింతురనియు, జ్ఞానులకు వారి దృష్టిలో సంసారము కానీ సంసార తరణము కానీ ఈ రెండును లేవనియు భేదము సిద్ధించినది. అయితే అవ్యక్తోపాసకులు జ్ఞానులని కదా ఇంతకు ముందు చెప్పినారు. ఇప్పుడేమో నిర్గుణోపాసనము జ్ఞానము కాదంటే వెనుక నిన్న మాటకు విరుద్ధమవుతుంది కదా అంటే ఏమీ లేదు, అట్లేం కాదు. అవ్యక్తోపాసకులు ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలవారు కనుకనే జ్ఞానులు అని వ్యవహరించబడి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము గలవారని
సగుణోపాసకులు కూడా ఈశ్వరానుగ్రహం వలన ఆత్మసాక్షాత్కారమును పొంది ఆత్మను పొందుదురనియు, అవ్యక్తోపాసకులు కూడా ఆత్మసాక్షాత్కారమును పొంది ఆత్మను పొందుదురనియు తేలినది. అంటే ఇద్దరూ కూడా సగుణ బ్రహ్మను ఆశ్రయించిన వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందే మోక్షాన్ని పొందుతారు. ఈ నిర్గుణ బ్రహ్మోపాసనకు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు నిర్గుణ బ్రహ్మోపాసనలో ఉండేటువంటి వాళ్ళు కూడా మోక్షమును పొందుతారు. అయితే నిర్గుణ బ్రహ్మోపాసనలో ఉండేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఆత్మసాక్షాత్కార స్థితిలోనే ఉండరు. వాళ్ళకి ఇంక వేరే భావన ఏమి ఉండదు. కానీ సగుణ బ్రహ్మ బ్రహ్మ భావాన్ని పట్టుకొని దాన్ని విడిచిపెట్టకుండానే వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమును పొంది వాళ్ళు అలా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం తేడా కనిపిస్తుందిగా. ఏమిటి? సగుణ బ్రహ్మోపాసకులు సగుణ బ్రహ్మను పట్టుకొని సగుణ బ్రహ్మ నుంచి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది మళ్ళీ వీళ్ళు, నేను అప్పుడే త్యాగరాజ స్వాముల వారిని గురించి మీకు ఉదాహరణ చెప్పినాను. అలా డైరెక్ట్గా వీళ్ళు బ్రహ్మ సాక్షాత్కార స్థితిని పొందిన తర్వాత మళ్ళీ వెనుకకొచ్చి సగుణ బ్రహ్మను అనేటువంటి భావన ఉండదు అని నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారిని ఉదాహరణగా తీసుకుంటే వారు చూచేదానికి అమ్మవారిని ఆశ్రయించినట్లుగా ఉంటుంది. కానీ అమ్మవారిని ఏమైనా ఆశ్రయించి ఉంటాడా? అమ్మవారు ఇక్కడ అక్కడ ఇది అదేనేమన్నా అట్లాగేమన్నా ఉన్నాడంటే లేదు. వారు బ్రాహ్మీస్థితిలోనే ఉన్నారు. కానీ మాట్లాడడం మాత్రము అమ్మ నాకు చెప్పింది, అమ్మ వ్యవహారం ఇలా చేస్తూ ఉంది, అంతా అమ్మే ముందే చెప్పింది అనేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఎంతసేపైనా. అంటే వారు బ్రాహ్మీ స్థితినే ఈ సగుణ బ్రహ్మ పేరుతో వ్యవహారం చేస్తారన్నమాట. అంతే తేడా. ఇక్కడ బ్రాహ్మీ స్థితిలో తేడా ఏమీ లేదు. కానీ ఇక్కడేంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి చెప్తున్నది ఏంటంటే సగుణ బ్రహ్మోపాసన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవడైతే సగుణ బ్రహ్మను ఆశ్రయించి నేను మోక్షము పొందాలనే దృష్టితో ఉంటే అప్పుడు సగుణ బ్రహ్మ కూడా ఏం చేస్తారంటే బ్రహ్మజ్ఞానమును పొందేటువంటి మార్గంలో వాళ్ళను పంపిస్తారు. అది ఆ విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్పాలని, దీన్ని ఆల్రెడీ చెప్పు ఉన్నాను కానీ ఇంకొద్దిగా వివరంగా చెప్పాలనే ఉద్దేశం చేత ఇక్కడ చెప్పామన్నమాట. వీళ్ళు ఇది రాసినటువంటిది చాలా బాగుందని. కాకపోతే దీంట్లో ఈశ్వరుడు వివేకము, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానమును భక్తులకు ఒకేసారిని ఇచ్చుట అనుట పోసగదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రేపు వస్తుందిలేండి, రేపు ఈ టాపిక్ వస్తుంది. వివేకము, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, సాక్షాత్ అపరోక్ష జ్ఞానమని ఇవి ఒక స్టెప్స్ అన్నమాట. మొదటేమో వివేక జ్ఞానం, తర్వాతేమో పరోక్ష జ్ఞానం, తర్వాతేమో అపరోక్ష జ్ఞానం, దాని తర్వాతేమో సాక్షాత్ అపరోక్ష జ్ఞానం. ఈ సాక్షాత్ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడే మోక్షస్థితి. మరి వీళ్ళేమో సగుణ బ్రహ్మోపాసకులు కదా. సగుణ బ్రహ్మోపాసకులు ఆ సాక్షాత్ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడే కదా వాళ్ళకు మోక్షము అనేటువంటిది వచ్చినప్పుడు అవును కరెక్టే, అది కూడా కరెక్టే, అదే కరెక్ట్. జ్ఞానులైతే డైరెక్ట్గా, అంటే జ్ఞానులు కూడా ఒకప్పుడు ఈ సగుణ బ్రహ్మస్థితిలో ఉండి సగుణ బ్రహ్మస్థితి నుంచి వాళ్ళు పరిపక్వతను చెంది వివేకము ద్వారా ఇప్పుడు పరోక్ష అపరోక్ష సాక్షాత్ అపరోక్ష జ్ఞానస్థితికి వాళ్ళు జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ మార్గం వచ్చేసారు. ఈ సగుణ బ్రహ్మోపాసకులు కూడా నిదానంగా వస్తారు అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం అని దీన్ని ఇక్కడ అర్థం. అంతే, ఇంకా దీన్ని నేను ఇవంతా ఊరికే టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
దీంట్లో ఇక్కడ ఒకటి చదువుతానండి. ఇక్కడ ఒకటి చదివి రామానుజ మతం అంటే రామానుజాచార్యుల వారు ఏమి చెప్పినారు అనేటువంటి దాన్ని ఈ శ్లోకానికి రామానుజుల వారు మృత్యుభూతాత్ సంసారాఖ్యాత్ సాగరాత్, మృత్యుభూతమగు సంసారమను పేరు గల సముద్రము నుండి అని వ్యాఖ్యానించారు. అంటే భగవంతుడు తేషాం అహం సముద్ధర్త అని కదా అన్నారు, నేను వాళ్ళను ఉద్ధరిస్తాను అని కదా అన్నాడు. దేంట్లో నుంచి ఉద్ధరిస్తాను అని అన్నాడు అంటే మృత్యుభూతాత్ సంసారాఖ్య, సంసారము అనేటువంటిది మృత్యుభూతమగు సంసారము అని వారు వ్యాఖ్యానం చేసినారు. మృత్యుభూతమగు సంసారం, మృత్యుభూతమగు సంసారం అంటే సంసారం అంటే ఏంటి? ఇక్కడ మృత్యువునే సంసారం అని అన్నారు వీరు. కానీ సంసారం అంటే ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము, తర్వాత దీంట్లోనే మరణము, జన్మ, ఇవన్నీ కలిపి ఉండేటువంటిది. అంటే ఏమి? జన్మ, దీంట్లో షడూర్మలను ఉన్నాయండి. షడూర్మలను అంటే ఏంటంటే జననము, మరణము, ఆకలి, దప్పిక, శోకము, మోహము, ఇవి ఆరింటిని కలిపి షడూర్ములను అంటారు. అంతేకాకుండా వీటితో పాటుగా సుఖము, దుఃఖము, రోగము, ఆరోగ్యము, శీతము, ఉష్ణము, ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కలిపి సంసారం. ఇవన్నీ కలిపి ఇవన్నీ ఉంటాయి సంసారంలో. దీనిలో నుంచి బయటపడాలి, దీనిలో నుంచి బయటపడాలనేటువంటిది మోక్షమవుతుంది. మోక్షం కావడం అనేటువంటిది ఇప్పుడేమి? సుఖము, దుఃఖము, తర్వాత చావు, పుట్టుక, తర్వాత రోగము, ఆరోగ్యము, తర్వాత శీత ఉష్ణములు, తర్వాత వృద్ధి, క్షయములు, తర్వాత ఈ సుఖభోగాలు, వీటన్నింటిలో నుంచి బయటపడాలిగా వీడు. వీటన్నింటిలో నుంచి బయటపడాలి. కానీ ఇక్కడ రామానుజాచార్య స్వామి వారు ఒకటి మృత్యువు నుంచి బయటపడేస్తాను అని అన్నాడు అని ఇక్కడ రాశారు. అంటే వారి భాష్యంలో, రామానుజాచార్య స్వామి వారు భాష్యములో ఇలా రాశారని చెప్పి ఇది సరిపోదు. ఇది ఇక్కడ సరిపోదు. సంసారములో చేరి ఇది అనుచితము. ఏమంటే ఇక్కడ బెల్లంకొండ రామరాయ కవి గారు రాసినటువంటి దాన్ని నేను చదువుతున్నాను, కానీ నా భాష నేనేం చెప్పట్లేదు. సంసారములో చేరి ఉన్న మృత్యు సంసారమునకు ఉపమానము కానేరదు, మరియు భక్తులను శీఘ్రముగా తరింపజేతుననియు జ్ఞానులను ఆలస్యముగా తరింపజేతుననియు భగవంతుని ఆశయమైనట్లు సూచించిరి. ఆచార్యుల వారు భక్తులను ముందు ఉద్ధరిస్తాను, జ్ఞానులను తర్వాత ఉద్ధరిస్తాను అని చెప్పినారు వారి యొక్క దీని ప్రకారం. అంటే వీళ్ళ సిద్ధాంతములు ఏంటంటే భగవద్గీత 12వ అధ్యాయానికి అయిపోతుందండి. భగవద్గీత 12వ అధ్యాయము అయ్యేటప్పటికీ భగవద్గీత చాలు, ఆర్టికల్ క్లోజ్. మరి 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఎందుకు చెప్పినట్లు? కానీ వాళ్ళు డైరెక్ట్గా కూడా చెప్తారు, ఆ మాట కూడా చెప్పినారు. అది చెప్పగా నేను కూడా విన్నాను. అంటే ఏంటంటే 12వ అధ్యాయానికి భగవంతుడు చెప్పేశాడు, ఇంకా అదే చాలు, ఇంకా ఊరికే కబుర్లు చెప్పుకున్నట్లుగా 13వ అధ్యాయం నుంచి చెప్పుకున్నారు అన్నట్లుగా చెప్పారు వాళ్ళు. మనం ఏం చేద్దాం? మనమేం మాట్లాడలేం. సరే, అది వాళ్ళ ఇష్టం. అది జ్ఞానమే మోక్షమునకు అంతరంగము, సన్నిహితము కావున జ్ఞానులకే మోక్షము శీఘ్రముగా లభించును, భక్తులకును జ్ఞానద్వారమున క్రమముగా మోక్షము లభించును. ఇదియే సిద్ధాంతం. అంటే ఇది నిజమైన సిద్ధాంతం. అయితే ఇచ్చట నచిరాత్ అను పదమునకు శ్రీకృష్ణుని అభిప్రాయం ఈయది అని గ్రహించవలేను. కేవల కర్మయోగుల కంటే భక్తియోగులను త్వరగా తరింపజేతును అని కాన ఈ రెండంశముల యందు రామానుజ వ్యాఖ్యానము
అంత ఉచితము కాదు అని రామరాయ కవి గారు చాలా స్పష్టంగా రాశారు. సరే, ఇప్పుడు మరి మృత్యు సంసార సాగరాత్ వాళ్ళు కూడా మృత్యు అనే సంసారం నుంచి బయటపడతారు కదనంటే, చూడండి, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే వీడికి వివేక జ్ఞానము, సాక్షాత్కారం అంటే మీ పరోక్ష అపరోక్ష జ్ఞానములు కలుగుతున్నాయో అప్పుడు ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఇప్పుడు కలుగుతాయి, ఇప్పుడే కలుగుతుంటాయి ప్రారంధాన్ని అనుసరించి. ఈ ప్రారంధాన్ని అనుసరించి కలుగుతూ ఉండేటువంటి సుఖ దుఃఖములు, లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఈ జ్ఞాన ప్రభావం చేత ఇప్పుడే వాటి నుంచి బయటపడిపోతాడు ఇతను. ఇప్పుడే వాటి నుంచి బయటపడిపోతాడంటే ఏంటి అర్థం? ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ప్రారంధం నుంచి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అవి వస్తాయి, అవి విడిచిపెట్టవు, ప్రారంధాన్ని అనుసరించి వచ్చేటువంటి వస్తూ ఉంటాయి. కానీ ఈ జ్ఞాన బలం ఏం చేస్తుంది తెలుసా ఇతన్ని? జ్ఞాన బలము ఒక కవచములాగా ఇప్పుడు యుద్ధరంగంలో కవచం వేసుకున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాడు ప్రయోగించినటువంటి బాణములు ఏ విధంగా అయితే అతనికి బాధించలేవో అదే విధముగా ఇక్కడ కూడా ఈ బ్రహ్మజ్ఞాన తత్వము చేత ఈ సుఖదుఖములు అనేటువంటివన్నీ కూడా ఏంటంటే ఇవి అధ్యాస చేత కల్పించబడినవి. జ్ఞానాధ్యాస అని అర్థాధ్యాస అని రెండు ఉన్నాయి. జ్ఞానాధ్యాస అంటే జ్ఞానమునందు ఏర్పడిన అధ్యాస, అంటే జ్ఞానం ఉన్నది ఒకటే, ఆ జ్ఞానమునందు ఇవన్నీ నీకు తెలియబడుతున్నటువంటివన్నీ కూడా అంతా జ్ఞానమే. అయితే ఇప్పుడు జ్ఞానాధ్యాస అంటే జ్ఞానము కానటువంటి దాని యందు జ్ఞానం అనేటువంటి భావన, అది జ్ఞానాధ్యాస. తర్వాత అర్థాధ్యాస, ఏది సత్యమై ఉన్నదో ఆ సత్యం అనేటువంటిది ఉంటే సత్యమైన దాని యందు అర్థం అంటే ఈ ద్రవ్యం ఏదైతే ఈ అర్థం ఉన్నదో సత్యముగా ఏది ఉందో దాని యందు ఈ ఏర్పడినటువంటి వచ్చినటువంటి అధ్యాస ఉందే, ఈ అర్థాధ్యాస వలన వీడికి ఈ ఉన్న సత్యమును గురించి మరుగున పడి అర్థాధ్యాస కనిపిస్తుంది, ఉన్న జ్ఞానము మరుగుపడి జ్ఞానాధ్యాస కనిపిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాధ్యాస అర్థాధ్యాస ఈ రెండింటి వలన ఈ సుఖదుఖాది భోగములకు సంబంధించినటువంటి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ పరోక్ష అపరోక్ష జ్ఞానము వలన ఇదంతా అర్థాధ్యాస జ్ఞానాధ్యాసయ్యా, దీనివల్ల నేనేమి వికారం చెందాల్సిన పని లేదని ఇతను ఇప్పుడే వికారరహితుడైపోతాడు. అదే సత్యము ఏదైతే ఉన్నదో ఆ సత్యమును ఈ ద్రవ్యరాశిలాగా వీడు భావిస్తాడు. ఏదైతే ద్రవ్యం ఉందిగా, ఇప్పుడు ఈ రూపం ఉందిగా, ఈ రూపం నీకు కనిపిస్తుంది, అన్ని రూపాలే కదా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ అర్థము అని అంటారు. అర్థం అంటే డబ్బు అని కాదు అర్థం, ఇక్కడ అర్థం అని అంటే ద్రవ్యము. సత్యమే ద్రవ్యములాగా కనిపించుచున్నది, సత్యమే నీకు రూపములాగా కనిపించుచున్నది, సత్యమే విషయములాగా కనిపించుచున్నది. అంటే అక్కడ ఒరిజినల్గా సత్యం ఉంది. అదే అర్థాధ్యాస. అదే అర్థాధ్యాస. ఉన్నది జ్ఞానమైతే వీడికి తెలుస్తూ ఉండేది, వీడికి తెలుసుకుంటా ఉండే సామర్థ్యం జ్ఞానం. కానీ వీడు ఆ వస్తు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడుగా, వస్తు జ్ఞానములో పడిపోయినాడు. కానీ ఉన్న సత్య జ్ఞానములు ఎక్కడున్నాడు వీడు? అది జ్ఞానాధ్యాస. కాబట్టి జ్ఞానాధ్యాస అర్థాధ్యాస ఈ రెండింటిలో పడిపోయి వీడు మునిగిపోయినాడు. ఆ రెండింటిలో పడి మునిగిపోయినటువంటి వీడు ఇప్పుడేమవుతాడు? ఈ పరోక్ష అపరోక్ష జ్ఞానము విచారణ వస్తుంది.
పరోక్షాపరోక్ష విచార జ్ఞానం చేత అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మమే నేను అనేటువంటి జ్ఞానం వీడికి స్థిరపడిందో, ఆ స్థిరపడినప్పుడే నీకు అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అక్కడ తెలుస్తూనే ఉంటుంది. జ్ఞానాధ్యాస అర్థాధ్యాస తెలుస్తూ ఉన్నప్పటికీ ఇదంతా అధ్యాస అనేటువంటి అది స్పష్టమయ్యి తన సహజత్వంలో ఉంటాడు. అదే మోక్షం. నీకు ఇక్కడే పడిపోయినాడు చూడండి. శరీరం విడిచిపెట్టిన తర్వాత కాదు మోక్షం. శరీరం విడిచిపెట్టిన తర్వాత కలిగేది అది మోక్షమని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అదేం కాదు. అది ఇప్పుడే మోక్షం పొందుట అనేటువంటిది ఇది ఇక్కడ జ్ఞానము చేత కలిగే మోక్షం అది ఇప్పుడే కలిగిపోయింది. ఇంకా మళ్ళీ శరీరం విడిచిపెట్టిన తర్వాత కలగడము అనేటువంటిదంతా ఏమీ లేదు. అందుకనే జ్ఞానం యొక్క తత్వం అంత గొప్పది అని అక్కడ వర్ణించడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జ్ఞానభక్తులు జ్ఞానభక్తి ఉండాలనే కానీ మూఢభక్తి ఉండకూడదు. ఇది ఇక్కడ పాయింట్. జ్ఞానభక్తి అంటే ఏంటి? ఈ సత్యమైనటువంటి జ్ఞానము అనే స్థితిలో తను సాక్షాత్కారమును కలిగి సర్వము ఆ జ్ఞానము కంటే, అంటే బ్రహ్మాభిన్న అపరోక్ష జ్ఞానమని, అంటే బ్రహ్మాభిన్న అపరోక్షం, బ్రహ్మము కంటే భిన్నము కాని అపరోక్షం. బ్రహ్మము కంటే భిన్నము కాని అంటే వేరు కాని, అంటే ఉండేది బ్రహ్మమే. ఆ వేరు కాని బ్రహ్మమేదో అది నేనే అనేటువంటిది ఉందే, అది బ్రహ్మాభిన్న అపరోక్ష జ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడే మోక్షస్థితి. ఇప్పుడు చేసే వ్యవహారం ఉంటుంది చూడండి, అది ఇప్పుడు అతను బ్రహ్మాభిన్న జ్ఞానము కలిగి ఉండి సాక్షాత్కార స్థితిలో ఉన్నా, అప్పుడు ఇక్కడ ఏమీ లేకుండా వాడు జడులాగా ఏమన్నా పడిపోయి ఉంటాడా అని అంటే జడులాగా ఏం పడి ఉండడు. అప్పుడు అతని ప్రారంధాన్ని అనుసరించి అతని వ్యవహారాలు ఉంటాయి కదా, ఆ వ్యవహారాలు బ్రహ్మతోనే వ్యవహారం చేస్తున్నట్లుగానే చేస్తాడు. బ్రహ్మతోనే తను వ్యవహారం చేసి బ్రహ్మకు సేవ చేస్తుంటాడు. తనను స్వామీజీ ఒక మాట అన్నాడు, నాకైతే చాలా చాలా బుర్ర కొద్దిగా ఇదైంది. అంటే ఇప్పుడు అతను ఎట్లుంటాడంటే, ఆ స్థితిలో తనకు కావాల్సినటువంటి భిక్ష సంప్రాప్తం కాలేదు, సంప్రాప్తమైనది. భిక్ష సంప్రాప్తము కాకపోయినా తను ఎవ్వడిని కానీ తను వెళ్ళి నాకు భిక్ష లేదయా, భిక్ష కావాలి అని ఈశ్వరుని అడిగినట్లుగా అడగడమో, లేదా తనంతట తనే నాకు భిక్ష కావాలని అనుకోవడమో అనేది కూడా చేయడట. అంటే ఎంత సహజత్వ స్థితిలో ఉంటాడో చూడండి. అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాడు అనేటువంటి దాన్ని అక్కడ చెప్పారన్నమాట. సరే, అది జ్ఞానభక్తి అని దాన్ని అంటారు. ఈ జ్ఞానభక్తినే మనకు 13వ శ్లోకం నుంచి అక్కడ వివరించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు జ్ఞానము కలిగి ఉంటారు చూడండి వీళ్ళు, భక్తి కలిగి ఉంటారే, భక్తి కలిగి ఉండేటువంటి వాళ్ళు ఈ విశ్వరూప భక్తి అంటే మీ సగుణ బ్రహ్మ భక్తి అని మనం అంటున్నాం కదా, ఈ సగుణ బ్రహ్మ భక్తిలో జ్ఞానభక్తి ఉండాల. అంటే మీ భక్తి జ్ఞానము కంటే భిన్నము కాని భక్తి ఉండాల. అప్పుడే అది నీకు మోక్షస్థితిని అది కలిగిస్తుంది. జ్ఞానభక్తి అంటే జ్ఞానమునే ప్రకటిస్తాడు, అది ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది, అది జ్ఞానభక్తి. వీళ్ళు భక్తిలో జ్ఞానమును ప్రకటిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ముందు భక్తి అనేటువంటి దాన్ని మాట్లాడుతూ జ్ఞానమును ప్రకటించుట. వాళ్ళేమిటి, జ్ఞానమును ముందర పెట్టుకొని జ్ఞానము ద్వారా భక్తిని ప్రకటించుట. భక్తి అంటే ప్రేమను తన నుండి
దాన్ని ఏమనాలి, సహజత్వముగా ప్రకటించుట. అది సహజత్వముగా ప్రకటించుట అండి అది. అంతేగాని తెచ్చిపెట్టుకుని ప్రకటించేది కాదు, లేదా కపటమైనటువంటి ప్రేమను ప్రకటించుట అట్లా కాదు. అది సహజత్వంగా ప్రకటించడం. అంటే మల్లె పుష్పము ఏ విధంగా అయితే సహజంగా ఆ సువాసన అనేటువంటిది వెదజల్లుతుందో ఆ విధముగా ప్రేమ అనేటువంటిది తనను కొట్టినా తిట్టినా ఏమి చేసినా, గొడ్డలితో సిరిగంధపు చెట్టును నరికినప్పుడు సిరిగంధపు చెట్టు ఏ విధంగా అయితే గొడ్డలికి కూడా ఆ సుగంధపు వాసన ఇస్తుందో ఆ విధముగా వీళ్ళు కొట్టినా సరే తిట్టినా సరే ఏమి చేసినా సరే తను మాత్రము ప్రేమని ప్రకటిస్తాడు జ్ఞాన భక్తుడు. ఈశ్వరారాధకుడైనటువంటి వాడు కూడా ఇటువంటి ప్రేమను కలిగి ఈశ్వరుడు అంటే ఆ జ్ఞానమును కలిగి ఉండి ఈ ప్రేమను ప్రకటించుట అనేది ఇక్కడ భక్తి రూపమైన ప్రేమను ప్రకటించుట. ఇక్కడ జ్ఞానభక్తి అంటే దాదాపు రెండు ఒకటే కానీ వేరు కాదు. అయితే ఇలా కాకుండా నాకు ఈశ్వరుడే సగుణ బ్రహ్మే అని కొంతమంది పట్టుకొని ఉంటారు. అది పట్టుకున్నా అది క్రమంగా ముక్తిని పొందుతారు. దాన్ని క్రమముక్తి అని అంటారు. ఈశ్వరుణ్ణి పట్టుకొని ఏందో వీళ్ళ మేనమామో లేకుంటే వీళ్ళ బంధువో అయినట్లుగా ఈశ్వరుడు మాకు సంబంధించిన వాడే, ఇంకొక ఆయన తక్కువవాడు, మా ఈశ్వరుడు గొప్పవాడు, లేదా మేము ఆరాధించే దేవత గొప్పది, ఇదే భగవంతుడు చెప్పింది, ఇదే చెప్పినాడు, మా సిద్ధాంతం ఇది కరెక్ట్ అని పట్టుకొని ఇంకా వేరే సిద్ధాంతాలన్నీ తక్కువ చేస్తూ ఈ మార్గంలోనే వెళ్ళాలి అని ఎవడైతే పట్టుకున్నాడో ఇది భక్తి అని వీళ్ళు అనుకుంటున్నారో దీనిని మాత్రము మూఢభక్తి అని చెప్పక తప్పదు. నేను అంతవరకు చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత మనం తర్వాత శ్లోకానికి ఇంక వెళ్ళిపోవచ్చు. తేషాం మదుపాసనైకపరాణమహం ఈశ్వర సముద్ధర్త. తేషాం వాళ్ళను మదుపాసనైకపరాణం. మదుపాసన అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఈశ్వర అంటే స్వరూపమైనటువంటి స్వరూపాన్ని ఎవడైతే ఆశ్రయించి ఉన్నాడో వాళ్ళని అహం నేను సముద్ధర్త ఉద్ధరిస్తాను. కుతః ఇది ఆహా, దేంట్లో నుంచి చెప్తున్నాడు, మృత్యు సంసార సాగరాత్. మృత్యుయుక్త సంసారో మృత్యుసాగర సహ ఏవ సాగర ఇవ సాగరో దురుత్రత్వాత్ తస్మాత్ మృత్యు సంసార సాగరాత్. మృత్యు సంసార సాగరాత్ అనంటే మృత్యువుతో కూడి ఉన్న సంసారం, సుఖ దుఃఖ జన్మ మరణముల ప్రవాహము, వీటన్నిటితో కలిగి ఉన్నటువంటిదని ఇక్కడ ఆచార్యులు వారు చెప్పారు. దానిలో నుంచి నేను బయటపడేస్తాను అని చెప్తున్నాడు. ఎవరిని? సగుణ బ్రహ్మోపాసకుల గురించి చెప్తున్నటువంటి మాట. నేను తేషాం సముద్ధర్త, వాళ్ళని నేను దాటిస్తాను. దాటుట కఠినమగుట వలన అది ఏ సముద్రం అంటే సముద్రము వంటిది. ఏది? మృత్యు ఎవరికైనా కష్టమా? మృత్యు ఎవరికి కష్టంలా. ఎవడు చచ్చిపోయాడు, ఎవడన్నా నేను చచ్చిపోతున్నాడు ఏమని చెప్తాడు, ఎందుకంటే వాడికి తెలియదు, వాడికి తెలియకుండానే వస్తుంది, వాడు పోతాడు. అది కాదు ఇప్పుడు ఇక్కడ. ఈ సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అదే చెప్పుకున్నాను చూడండి, అప్పుడే అది అవంతా కూడా దాని నుంచి బయటపడిపోతాడు. తర్వాత చనిపోతాను అనేటువంటి భావన కూడా ఇతన్ని ఏమీ వికారం కలిగించదు. ఎందుకంటే శరీరం నేను కాదు అని ఎప్పుడో విడిచిపెట్టేసిన కారణం చేత వీడికి మరణం అనేటువంటిది లేదు. కాబట్టి మృత్యువు నుంచి ఇతను ఉద్ధరింపబడినాడు. విలంబము లేకుండా అంటే ఎప్పుడు